నెక్స్ట్ సార్ ఉన్నారు. ఓకే సార్, అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా, హోదా ఇచ్చేందుకు సిద్ధమా? ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో మాట్లాడుతూ సిద్ధం 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 అన్నారు, సిద్ధం సభలు అన్నారు. మరి అసెంబ్లీకి రావాలి కదా, సిద్ధంగా అసెంబ్లీలో మాట్లాడాలి కదా, ప్రజల గొంతు మీరు మాట్లాడి మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు. ఆ సవాల్కి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తామంటారు, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి మీరు సిద్ధమా అని చెప్పని ఆయన ప్రశ్నిస్తారు. ప్రతిపక్ష హోదా 18 స్థానాలు వస్తే వచ్చేయి కదా, 18 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ప్రతిపక్షం వచ్చేది. ఆ రాని దాన్ని ఎట్లిస్తారు అంటే, ఇప్పుడు ప్రతిపక్షం హోదా ఇవ్వండి, మేము అసెంబ్లీకి వచ్చిన తర్వాత మాకు ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వండి, లేదా మాకు 6 మంత్రులు ఇవ్వండి, మాకు 8 మంది ఎమ్మెల్సీలు ఇవ్వండి, మాకు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి అని అంటే అప్పుడు టీడీపీలో వైసీపీని మెట్ చేయటమే. అలా చేస్తే అయిద్ది, కానీ అలా కాకుండా ఎలా అయిద్ది? సరే ఏదన్నా కానీ వాళ్ళ ఒకసారి బైట్స్. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది, ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున. మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు, అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, వచ్చేస్తాం. చిన్న మాట మీ స్పీకర్కి చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే సార్ ఇమ్మీడియట్ వస్తారు. ఎట్లుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు. అది ఒక కిరీటం కాదు, అది వస్తే సభా నియమాల ప్రకారం సమయం వస్తుంది కాబట్టి మాట్లాడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ప్రజల గొంతుకు ఎట్లుంటుంది, ప్రతిపక్ష వాణి ఎట్లుంటుంది అనేది గతంలో వినిపించింది, మరింత బలంగా ఇప్పుడు వినిపిస్తారు. అక్కడికి వస్తే నిజంగా క్వశ్చన్ చేయడం ఏ రకంగా తాము తట్టుకోలేరనే విషయం ఆయనకు తెలుసు. దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని సజ్జల గారు. సరే ఇప్పుడు అది ఎట్లా ఇస్తారు? చట్టాలకు విరుద్ధంగా చేసి ఇవ్వలేరు కదా. మరి మురళి ఉన్నారండి. మురళి ఏంటి మరి, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారా? మరి అప్పుడు కూడా మళ్ళీ లేదు మాకు దీంట్లో ఇంకేదన్నా కావాలని అంటారా? అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనుక అది ప్రజలు ఇవ్వాల్సింది సార్, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది కదా సార్. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదండి. ప్రజలు ఇవ్వకపోయినా నిజంగా ఆయన ప్రశ్నించాలంటే 11 స్థానాలు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నలు వేయచ్చండి. ప్రతిపక్ష హోదా రాగానే జగన్మోహన్ రెడ్డికి అదనంగా ఏమీ బలం రాదండి. ప్రశ్నించాలన్నప్పుడు ఒక శాసనసభ్యుడిగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, అభివృద్ధి పనుల గురించి పోరాటం చేయొచ్చండి. ఎందుకంటే శాసనసభ్యులు చాలా మంది అడుగుతారు. కానీ ఏంటంటే ప్రతిపక్ష హోదా అనేది ఒక వంక పెట్టుకుని అసెంబ్లీ ఎగ్గొట్టేసినప్పుడు ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా నువ్వు సిద్ధంగా ఉంటే రా, అసెంబ్లీకి రా అని పిలిచారు కాబట్టి వీళ్ళు ప్రతిపక్ష హోదా తెర మీద తెచ్చారు, అంతే అండి. నిజంగా ప్రతిపక్ష హోదాను బాబు గారు ఆపేయాలంటే ఆపేయారండి. నిజంగా 18 స్థానాలు వచ్చి ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడికి ఆయన కూర్చోవాలి. నిజంగా రేపు ఇచ్చిన బాబు గారు ఏదైనా అవకాశం చూసి చట్టం చేసేదని ఇచ్చిన ఈయన వస్తారని గ్యారంటీ లేదండి. ఎందుకంటే రావాలని ఉంటే మామూలుగా కూడా రావచ్చు సార్, కావాలని ఏంటంటే ఇది ఒక యూటర్న్ తీసి డైవర్షన్ చేయడం సార్. రైట్. నెక్స్ట్